రెడ్డి గారి చేతికి అప్పచెప్పబోతున్నాం రీ రికార్డింగ్కి. అది కూడా ఈ మంత్ కల్లా అయిపోతుంది. సో పిక్చరు నేను ఎక్కువగా మాట్లాడను. నేను ఇందులో పిక్చర్లో నటినట్లు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, చాలా ఇంట్రెస్టింగ్గాను కోఆపరేట్ చేసి 37 డేస్లో పిక్చర్ ఫినిష్ చేసాం. మలేషియాలో ఒక 20 రోజులు, వైజాగ్, కారంచేడు 3 ప్రదేశాల్లో పిక్చర్ తీసాం. చాలా రిచ్గా ఉంది పిక్చరు. సాంగ్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. సిడి ఓపెనింగ్ కూడా 5వ తారీఖున ఆగస్ట్ 5th ఆడియో రిలీజ్. మళ్ళీ ఆడియో రోజున మనం అందరం కలగబోతున్నాం. సో ఈ పిక్చర్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా నేను అడిగిన వెంటనే ఆర్టిస్టులు వచ్చి సార్ మా రోల్ ఏమిటనేది క్వశ్చన్ లేకుండాను సురేష్ ప్రొడక్షన్లో చేయటమే మాకు ఇదండి. సో మీరు దాని గురించి ఏమి ఇది కావాల్సిన పని లేదని అంటూ. సో ఐ మస్ట్ థ్యాంక్ ఫర్ ఆల్ మై ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. Very lucky to have got a chance to work in Ramanaidu sir's banner. For that, I'd like to thank Ramanaidu sir for casting me in this good role, and also my director V.N. Aditya sir for giving me this chance. I've had a great time working with all my co-stars in this film, and this has been one of my best experiences shooting abroad in Malaysia with this unit. And the film, I've seen a few rushes, the trailer, and it's turned out to be very, very nice. I hope the people are entertained and they love all of us in this film. Thank you. And Ramanaidu gar banner lo naaku oka opportunity dorkindi. Nenu chaala lucky. From my first movie onwards, I had a wish that nenu Ramanaidu gar banner toti pan cheyali ni. So I got a double opportunity by working with Ramanaidu sir and by working with V.N. Aditya sir together. V.N. Aditya garu సినిమాలో అందరూ లుక్ చాలా చాలా హై ఫ్యాషన్ గా, చాలా చాలా మోడర్న్ గా, చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. And it was just a very great experience shooting. Chala enjoy chesamu. Nizam cheppalante Malaysialo 23 days continuous ga shoot chesamu. In fact, I really missed those shooting days. We had so much fun together off camera also. Andru chala happy ga oka family laga shoot chesamu. So మేము అందరూ షూటింగ్ చేసిన టైం ఎంత ఎంజాయ్ చేసామో మీ అందరూ సినిమా చూసిన టైం అంతే ఎంజాయ్ చేస్తారు. దానికైనా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. నాకు విఎన్ ఆదిత్య గారు ఫోన్ చేసి ఇలాగా ముగ్గురు అని సినిమా అనుకుంటున్నాను, నువ్వు నవదీప్ అండ్ రాహుల్ రామానాయుడు గారి ప్రొడక్షన్స్లో అంటే నేను వెంటనే అసలు కథ కూడా లేకుండా ఒప్పేసుకున్నాను. బేసికలీ తెలుగు సినిమాల్లో అత్యంత ప్రెస్టీజియస్ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి దగ్గర సినిమా చేయడం ఎంతో అదృష్టం. ప్లస్ ఈ సినిమా చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ కాకుండా ఒక మంచి టీంలో ఉన్నాను, ఒక మంచి డైరెక్టర్, ఆయన ఈ సినిమా బాగా తీయగలరని నమ్మకం, మంచి ప్రొడ్యూసర్, ఆయన ఈ సినిమా జనాల్లోకి బాగా తీసుకెళ్ళగలరని ఒక నమ్మకం. సో ఎంతో ఆప్టిమిజంతో ఈ సినిమా చేసాము. సో సార్ చెప్పినట్టు ఆగస్ట్ 5th ఆడియో రిలీజ్ అండ్ ఆగస్ట్ 3rd వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు టెక్నీషియన్స్ అందరూ ఈరోజు రావటం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ముఖ్యంగా నాయుడు గారు ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఒక టెక్నీషియన్గా కూడా ఆయనలో ఉన్నటువంటి స్వభావం అటువంటి ఒక టెక్నీషియన్గా కూడా ఉంటారు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి రోజు నాకు కంపల్సరీగా ఒక ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఏం వర్క్ ఏం చేసి పాట ఎంతవరకు వచ్చింది, ఆ ఇంట్రెస్ట్, ఆ కమిట్మెంట్. ఈ రోజుల్లో నిర్మాత అంటే డబ్బులు ఇచ్చేసి సూట్ కేసు ఇచ్చేసి కూర్చోవడం కాదు. అటువంటి సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన నన్ను పిలిచి ప్రతి సినిమా ఆయన పిలిచి కోటి నువ్వు చేయాలని ఆయన సొంత బిడ్డలాగా నన్ను చూసుకొని సురేష్ కన్సల్లో ఆల్మోస్ట్ చాలా సినిమాలు నేను చేశాను. ఇప్పటికే 10-12 సినిమాలు దాటినట్టున్నాయి ఇక మా కాంబినేషన్లో. ఇందులో పాటలు ముఖ్యంగా చాలా చక్కగా ఆదిత్య ఆయన చేయించుకున్నాడు. దీంట్లో నా గొప్పతనం ఏం లేదు, ఎందుకంటే సబ్జెక్ట్లో అంత చెప్పడం అంత ఇంప్రెసివ్ గా చెప్పారు తను. సబ్జెక్ట్ చెప్పిన విధానం డెఫినెట్ గా తీయటం కూడా బాగా తీసుంటారు. ఫుల్ కామెడీ అంత ఫుల్ ఎంటర్టైనింగ్. మలేషియా షెడ్యూల్ తర్వాత సాంగ్స్ మొన్న చూపించారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సాంగ్స్, ఫుల్ రిచ్ గా కలర్ఫుల్ గా. నేను చేసిన మ్యూజిక్ కి ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట విజువలైజేషన్ అంతా. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసినటువంటి ఈ ముగ్గురు చాలా చక్కగా పూర్తయింది. అతి త్వరలో ఆడియో కూడా రిలీజ్ అవబోతుంది.
డెఫినెట్ గా ఆడియో మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేసామో తెలియలేదు, రిలీజ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు బెంగగా ఉంది, ఇంకా తీయాలి అన్నట్టుంది. అంటే సినిమా అనుకున్న మొత్తం తీసిన తర్వాత అప్పుడే అయిపోయింది ఏంటి, ఒక వెన్నపూస నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు షూటింగ్ అసలు ఏమీ తెలియలేదు. అంత సూతింగ్ గా, అంత స్మూత్ గా. అది ఖచ్చితంగా నాయుడు గారి సంకల్పం, ఆయన ప్లానింగ్. అండ్ ఆయన అంటే టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి అందరికీ ఉన్న అభిమానం, భయం, వాటెవర్, గౌరవం అన్నీ. సో చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. రామానాయుడు గారి బ్యానర్ లో ఆయన సినిమాలు చేసిన దర్శకుల సరసన నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవటం, ఆ లిస్ట్ లో నా పేరు కూడా ఉంది అన్న ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఫిల్మ్ లో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరికీ నాలాగే ఎవ్రీడే ఒక థ్రిల్. ఆయనతో మాట్లాడినా, సరదాగా ఆయనతో కలిసి ఏ ఎక్స్పీరియన్స్ ఆయనతో షేర్ చేసుకున్నా అందరికీ అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సత్యానంద్ గారు, అలాగే నివాస్, కెమెరామ్యాన్ జవహర్ రెడ్డి గారు, ఎడిటర్ కృష్ణారెడ్డి గారు, ఆల్రెడీ కొంతమంది టెక్నీషియన్స్ నేను ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు. అయితే కోటి గారు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి ఇలా కథ చెప్పంగానే, నాకు తెలిసి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి నుంచి చాలా రేర్ గా చూశాను ఆ కథకి ఏ మూడ్ లో పాటలో ఒకే ఆప్షన్, అంటే రెండోది అడిగే అవకాశం గానీ అవసరం గానీ రాకుండా, అందులోనే పోనీ మేము ఏదో కాంప్రమైజ్ అయ్యి ఓకే అన్నది కూడా లేదు. ఆ కథ నాకు నచ్చింది, ఈ కథలో ఈ పాట ఉంటే బాగుంటుంది అంతే. ఒకటే సిట్టింగ్, ఒకటే సాంగ్, అలాగే మొత్తం ఆడియో అంతా ఒక్కొక్క సాంగ్ సిచ్యువేషన్ కి, అలాగే సింగిల్ సిట్టింగ్ లో ఒక మంచి ఆల్బమ్, అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యేలాగా ఇచ్చాము. ఆయన ఈ సినిమా తాలూకు ఒక మంచి వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ లో కోటి గారి స్వరాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఆ వైబ్రేషన్స్ మీవే సార్. డెఫినెట్ గా సినిమా అవుట్పుట్ గా చాలా బాగుంటుంది. మీ అందరి ప్రోత్సాహంతో, ఆడియన్స్ ఆదరాభిమానాలతో 100% సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక మంచి సినిమా చేసి ఆ బ్యానర్ తాలూకు రెప్యుటేషన్ కానీ, ఆ సంస్థ స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను.